గత ప్రభుత్వ పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే విద్యుత్ సరఫరా ఎక్కువగా సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదంటూ గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి జీరో బిల్ ఇస్తామన్నారు. అందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వాడకం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి 16,500 మిలియన్ మెగావాట్స్ని ఏర్పాటు చేసుకోవటానికి కావలసినటువంటి విద్యుత్ సంబంధించిన ప్రొడక్షన్ కూడా అట్లాగే సరఫరా చేసుకోవడానికి కావాల్సినటువంటి మిగతా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసి పెట్టుకున్నాం. ఎవరికైనా కావాలని ఎవరైనా అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఆ అపోహలను నమ్మబాకండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాది. మేము చేస్తున్నాం, చేసి చూపిస్తాం. రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు గ్యారంటీ సంబంధించి 200 యూనిట్ వరకు 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాము. దీన్ని మీ అందరూ తెలిసి మీ అందరి సమక్షంలో ఇక్కడ నుంచే లాంచ్ చేశాం 27వ తారీఖు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా దీన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. కొంతమంది